స్వాతంత్ర దినోత్సవ వేళ జార్ఖండ్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాంచీలో తిరంగా యాత్రలో పాల్గొనేందుకు ప్రయత్నించిన విద్యార్థి నేత దేవేంద్రనాథ్ మహాతోను పోలీసులు అడ్డుకున్నారు. సదర్ ఆసుపత్రి నుంచి జైపాల్ సింగ్ ముండా స్టేడియానికి వెళ్లేందుకు ఆయన ప్రయత్నించగా పోలీసులు నిలువరించారు. దీంతో తోపులాట జరిగింది. ఛాతీకి గాయమైందని మహతో ఆరోపించారు. ప్రస్తుతం ఆయన సదర్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. इनको आराम करने ये लोकतंत्र में हम अपराधी हैं। नहीं हम अपराधी हैं। अब हमको अरेस्ट करके दे सर डिटेन हुआ ना सर इसको सतर्क अब हमको अरेस्ट धारा है జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ నియామక పరీక్షల్లో పారదర్శకత కోరుతూ విద్యార్థులు, ఉద్యోగార్థులు రాంచీలో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా రాంచీలో తిరంగా ర్యాలీకి పిలుపునిచ్చారు. భారీ తిరంగాతో ప్రదర్శన నిర్వహించారు. జైపాల్ సింగ్ ముండా స్టేడియంలో నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థి నేతలు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ ర్యాలీకి రావాలి అని ప్రయత్నించిన దేవేంద్ర మహతోను పోలీసులు అడ్డుకున్నారు. జేపీఎస్సీ నియామక పరీక్షల్లో అక్రమాల ఆరోపణలపై ఆగస్టు 2 నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు దేవేంద్రనాథ్ మహతో. ఆరోగ్యం క్షీణించడంతో ఇటీవల ఆయన్ను సదర్ ఆసుపత్రిలో చేర్చారు. आवेदन देने जा रहे తిరంగా యాత్రలో పాల్గొనకుండా పోలీసులు అడ్డుకోవడంపై దేవేంద్రనాథ్ మహతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జాతీయ జెండా ఎగురవేసే కార్యక్రమంలో శాంతియుతంగా పాల్గొనడానికి కూడా స్వేచ్ఛ లేదా అంటూ ప్రశ్నించారు. మరోవైపు నియామక పరీక్షల్లో పారదర్శకత తీసుకువస్తామని ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో హామీ ఇచ్చారు. पर 25,000 का इनाम रखा गया हो, होनी चाहिए और